కడప జిల్లా బద్వేలు పట్టణంలోని తెలుగు గంగ కాలనీలోని ఆనంద నిరాశయం వసతి నందు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, స్టేట్ బూత్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇగా యథారెడ్డి, ఉపాధ్యక్షులు గానగపెంట రమేష్, జిల్లా కార్యదర్శి తోట నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీను, పుత్త శ్రీరాములు మరియు వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య 4వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వృద్ధులకు పనులు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుడిగా, శాసనసభ్యుడిగా నిరాడంబర జీవితాన్ని గడిపిన దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య నేటితరం నాయకులకు ఆదర్శమని అన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన డాక్టర్ వెంకట సుబ్బయ్య వైద్యుడిగా, శాసనసభ్యుడిగా ఎదిగారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. బద్వేలు పట్టణంలో డయాలజీ సెంటర్ రావడానికి ప్రత్యేక కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ మౌలాలి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలోనే అనేక మందికి సేవలు అందించడం జరిగింది. మరి డాక్టర్గా వృత్తిరీత్యా కొనసాగిస్తూ ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మొదలుపెట్టడం జరిగింది. రాజకీయ ప్రస్థానంలో 1-2 దఫాలు శాసనసభ్యునిగా పోటీ చేయాలని, ఆ అవకాశం రాక 3వ దఫా ఆయన యొక్క సేవలు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం, అప్పట్లో పెద్ద మెజార్టీతో ఆయన గెలుపొందడం, మరి ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున ఆయన సహాయ సహకారాలు ప్రజలకు అందివ్వడం కూడా జరిగింది. మరి దాంట్లో భాగంగా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర డయాలసిస్ సెంటర్ కూడా సార్ పట్టుబట్టి ఒక 2 కోట్ల నిధులు తెచ్చి ఆ డయాలసిస్ సెంటర్ని ఈరోజు బద్వేల్లో స్థాపించడం జరిగింది. అది కూడా ఆయన పుణ్యమే. ఎందుకంటే ఈ చుట్టూ దాదాపు 100 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్ లేదు. నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది పేషెంట్ ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేయించుకునేదానికి అవకాశం కల్పించినటువంటి ఒక గొప్ప మహానుభావుడిని కూడా నేను ఈ సందర్భంగా ఆయన కొనియాడుతున్నా. మరి వారి స్థానంలో వారి మరణానంతరం వారి కుటుంబంలోనే మళ్ళీ మేడం గారికి